క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనందరమును క్రీస్తును ధరించుకొని ఉన్నాము అని చెప్పేసి దేవుని వాక్యము గలతీ పత్రిక మీరు చదవద్దు కానీ వినండి 3:27లో ఆ మాట చెప్పబడినది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయనను ధరించుకొని ఉన్నాము అని చెప్పి వ్రాయబడినది. క్రీస్తును కలిగి లేని వారికి ఒకే ఆహారము, క్రీస్తును సొంత రక్షకుడిగా కలిగిన వారికి 2 రకాలైన ఆహార పదార్థాలు. మనుషులముగా మట్టి నుండి పుట్టాము కాబట్టి ఈ శరీరానికి మట్టి నుండి అన్నపానాలు మనకు అవసరం. ఏ దేశంలో ఉన్నప్పటికీ మట్టి నుండి మనందరం పుట్టాము కనుక మట్టి నుండి వచ్చే కూర మొక్కలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పండ్లు, ఫలములు, మరేమైనా కావచ్చు, భూమి నుండి ఆహారమే మనందరం భుజిస్తున్నాం. అయితే క్రీస్తును కలిగి ఉన్న మనము, ఆయన రక్షణలో సాగిపోతున్న మనకు మరొక ఆహారం కూడా మనకు అవసరమై ఉన్నది. అది పరలోకము నుండి పంపించబడినటువంటి ప్రభు యొక్క శరీరం. ఎందుకు ఈ శరీరం మనం తీసుకోవాలి అని అంటే, ఆత్మలోకానికి, దేవుడు ఉన్న పరలోకానికి ఆత్మలుగా మనం వెళ్ళాలి కనుక ఆత్మ బలముందినట్లు, ఆత్మ పవిత్రపరచబడినట్లు, ఆత్మ నిత్యత్వాన్ని పొందుకోవటానికి ఆత్మకు సంబంధించిన ఆహారం కూడా మనకు కావలసి ఉంది. అందుకు ప్రభు శరీరము, ప్రభు రక్తము పరసంబంధమైనది. యోహాను శుభవార్త 6వ అధ్యాయాన్ని మీరు చదివితే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 41. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పి ఉన్నందున. 6వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని ఆయన చెప్పి ఉన్నందున అందుకు యూదులు ఆయనను గూర్చి సణుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసుక్రీస్తు కాడా అనంటూ ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అని ఒకరితో ఒకరు వాదించుకునిరి. 52వ వచనం. అందుకు యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అని ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు మరలా ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని మృతులలో నుండి లేపెదను. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమయు నయ్యున్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. చాలు చాలు చాలు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆనాటి కాలంలో సమీపముగా ఉన్న మతాధికారులకు ఆ మాటలు అంతగా అర్థం కాల. నిజమే, కొన్ని సందర్భంలో ఇళ్లలో పిల్లలతో తల్లిదండ్రులు అంటారు, అమ్మా నాకేమైనా ఒక 2,000 రూపాయలు కావాలి, నాకు పలానా అవసరత పడింది అన్నప్పుడు, ఒరే నన్ను తినేరా, నన్ను తినేరా, నన్ను తినేరా. ఆ మాట తల్లి అనొచ్చు, సందర్భాన్ని బట్టి తండ్రి కూడా అంటాడు, ఒరే నేను మిగులున్నానరా, నన్ను తినేండ్రా, నన్ను తినేండ్రా. ఎప్పుడు విన్నారు ఈ మాట? ఎవరైనా చెప్పగా మీరు విన్నారా? మీరు ఎప్పుడు వినలేదు ఈ మాట? కోపము అధికమైనప్పుడు, పిల్లలు అధికముగా పేచి పెట్టినప్పుడు, పిల్లలంటే మరి చిన్నోడు కాదు, అనుభవం గలవారే, పెద్దవారే, ఒక 20 సంవత్సరాలు ఆ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద ఇంకా ఆధారపడి తల్లిదండ్రులను విసిగించి బాధ పెట్టే సందర్భంలో
ఆ తల్లిదండ్రులు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి. ఇక నేను ఒక్కదాన్ని మిగిలేనురా, నన్ను తినేంట్రా, గొడవ వదిలిపోతుంది, నన్ను తినేంట్రా, నన్ను తినేండి, మీరు అందరు కలిసి నన్ను తినేయండి అంటే ఇలాంటి మాటలు అప్పుడప్పుడు అంటారు. అలా అన్నంత మాత్రాన ఏ కొడుకైనా ఏ కూతురులైనా తల్లిని తినేస్తారా? చెప్పాలి. అన్నంత మాత్రాన తినేస్తారా? తినరు. ఎవరి శరీరాన్ని ఎవరూ తినరు. ఇది వాస్తవం. కానీ యేసు ప్రభు వారు చెప్పే మాట ఏమిటో తెలుసా? నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయము అయ్యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని నేను మృతులలో నుండి లేపెదను అన్నాడు. అయితే ఇప్పుడు ఈ శరీరం అనేది ఎక్కడ నుండి ఈ లోకానికి వచ్చింది అనంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును నేనే. అంటే పరలోకమును నుండి ఈ లోకానికి మనకు అనుగ్రహించబడిన నిజమైన ఆహారం. ఈ ఆహారం ఎక్కడిదంటే పరలోకానికి సంబంధించి. ఒకరోజు మనం చనిపోయి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న మనము, వెళ్ళబోయేటువంటి మనము పరలోక సంబంధమైన ఆహారాన్ని ఇక్కడ బ్రతుకుండగా మనం భుజించాలి. పరలోకపు ఆహారాన్ని ఇక్కడ బ్రతుకుండగా మనము భుజించగలిగితే పరలోకపు అలవాట్లు, పరలోకానికి వెళ్ళగలిగే బలము, పరలోకములో ఉండగలిగే పరిశుద్ధత, పరలోకములో ఉండగలిగే దైవిక సామర్థ్యత, పరలోకములో ఉండగలిగే పవిత్రమైన భక్తి మొదలగు ఇవన్నీ కూడా ఆ ఆహారాన్ని తింటే, అనగా పరలోక సంబంధమైన ఆహారాన్ని తింటే ఈ అలవాట్లు మనకు సార్థకమవుతాయి. ఇప్పుడు భూ సంబంధమైన ఆహారం ఉంది, మనకి బలం వస్తుంది. కొన్ని పదార్థాలు తింటే డాక్టర్లు చెప్తారు, తోటకూర, కొన్ని పదార్థాలు తింటే మీ కంటి చూపు బాగా కనబడుతుంది, ఎముకలకు మంచి బలం వస్తుంది, మీ నరాలు కండరాలు చాలా చక్కగా బాగా పనిచేస్తాయి, మోకాళ్ళు నొప్పులు రావు, మీరు చాలా ఆరోగ్యంగా బాగుంటారు. ఇవి మీకు రక్త పుష్టిని బాగా పెంచే పదార్థాలు. ఏంటట? రక్త పుష్టితనాన్ని పెంచగలిగే మంచి పదార్థాలు. ఇవి జాగ్రత్తగా వాడితే కనుక మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి శరీర సంబంధమైన ఆహారములో కూడా బాగుండాలనే ఉద్దేశం కొలదే పుష్కలమైన మంచి ఆహారం మనం ఎట్లా తింటున్నామో, పరలోకములో యుగయుగాలు మనం జీవించాలి అని అంటే పరలోకానికి సంబంధించిన ఆహారము బ్రతికుండగానే ఇక్కడ ఆ భోజనము తినాలి. ఆ భోజనము ద్వారా మనకు దొరికే దైవిక అలవాట్లు అది పరిశుద్ధత, నీతి, యథార్థత, మంచితనం, సాత్వికము, వినయం, క్షమాపణ, లోబడుట, విధేయత చూపుట మొదలగు ఈ విధమైనవన్నీ కూడా పరలోకానికి సంబంధించిన విషయాలు. క్షమించటం అనేది దేవుని అలవాటు. క్షమించటం అనేది దేవునికి సంబంధించి. ఎవరి జీవితంలో ఈ క్షమించే గుణం ఉంటుందో ఒక మెట్టు పైకి ఎక్కినట్లే క్షమాపణ. ఎవరు క్షమించగలుగుతారు? అలాగే ఓర్చుకొనుట, ఓర్పు సహించుట పరసంబంధమైన అలవాటు. ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలను ఆయన భరించాడు, ఆయన ఓర్చుకున్నాడు. కాబట్టి నిజ జీవితంలో మనము ఓర్చుకోవటం అనేది పరసంబంధమైన ఒక అలవాటు. శరీరాలతో ఉన్నప్పటికీ ఓర్చుకోవటం, తర్వాత దైవికంగా నేర్చుకోవటం, దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా మన ఇళ్ళకాడు ఉన్నప్పటికీ, ప్రయాణాల్లో ఉన్నప్పటికీ, 10 మంది మనతో ఉన్నా లేక ఒంటరిగా మనమున్నా మన పరిశుద్ధతను మనము కాపాడుకోవటానికి ఇవన్నీ కూడా పరసంబంధమైన ఆహారము మనకు తెచ్చి పెడతారు. బైబిల్లో కొన్ని ఆహారాలు ఉన్నాయి, అవి చూసి మనం ముందుకు వెళదాం. యెహోషువ గ్రంథం తొలి అధ్యాయము 10 వచన భాగాన్ని చదువుదాం. కావున అంతటి యెహోవాకు ప్రత్యక్షమై
నీవు వెళ్ళి పాడెములో ఉన్న ప్రజలతో ఈ మాటలు నువ్వు చెప్పవలయును. కట్టు చదవాలి. 1వ అధ్యాయం 10 వచనం యెహోషువ గ్రంథం. మూడు దినములలోగా మీరు యోర్దాను నదిని దాటవలయును. కాబట్టి ఆహారమును సిద్ధపరచుకొనుడి. నా వైపు చూడాలి. మొత్తం మీద మీ జీవితాన్ని దేవుడు 3 భాగాలుగా కేటాయించాడు. ఊహ తెలిసి లేక బాల్య ప్రాయము నుండి యవన ప్రాయముకు ఒక దశ, యవన ప్రాయము నుండి మధ్యస్థితికి మరొక దశ, మధ్య ప్రాయము నుండి వృద్ధాప్యమునకు మరొక దశ. చెప్పండి. బాల్యము నుండి యవ్వనము వరకు ఒక దశ, యవ్వనము లగాయత్తు మధ్య ప్రాయమునకు 2వ దశ, మధ్య ప్రాయము నుండి ముసలి వయసు వచ్చే వరకు వృద్ధాప్యం, అది 3వ దశ. ఈ 3 దశలను దేవుడు 3 దినములతో పోల్చాడు ఇక్కడ. కావున మీరు వెళ్ళాలనుకున్నా, స్వాధీనపరుచుకోబోయే ఆ భూమిలో మీరు ప్రవేశించాలి అనంటే మీరు యోర్దాను నదిని 3 దినాలలోగా మీరు దాటవలసి ఉన్నది. ఎన్ని దినాలు? 3 దినాలు. ఈ 3 దినాలు మానవ జీవితం యొక్క పరిపూర్ణ దశ. పెద్ద వయసులో చనిపోతే ఎవరంతగా బాధపడరు. ఒక 90 ఏళ్ళ వయసు వస్తే అవునా చనిపోయాడైనా అలాగే మంచి యవ్వనములు ఎదుగుతున్న 17 సంవత్సరాల పిల్లవాడు, 20 సంవత్సరాల పిల్లవాడు కనుక చనిపోతే చాలా కాలానికి ఆ తల్లిదండ్రులు కోలుకోలేరు. మామూలుగా తిరిగి మనుషులుగా మారలేదు. చాలా కాలానికి టైం పడతారు. ఇక పెళ్ళయి ఒక 2 బిడ్డలు కన్నా తర్వాత పిల్లలు ఎదుగుతున్న టైములో ఒక మధ్య ప్రాయానికి వచ్చిన తర్వాత హఠాత్తుగా చచ్చిపోతే ఆ భార్య ఏమి చేయలేని పరిస్థితి. అప్పటికి 4 ఆడపిల్లలు పుట్టున్నారు, వాడికి పెళ్ళిడికి ఎదుగుతున్నారు. హఠాత్తుగా భర్త చచ్చిపోయారు, తట్టుకోలేదు. ఇక ముసలి వయసు అంటారా, పెద్దగా మనం పట్టించుకోవాలి. ప్రతి చోట చూడండి, మీరు సంఘంలో కూడా మీకు చిన్న పిల్లలు ఎదురవుతారు. మందిరంలో యవనస్తులు కనబడతారు, మీకు మధ్య ప్రాయం కలిగిన వారు కనబడతారు, ముసలి వయసు గల వారు కూడా మీకు మందిరంలో కనబడతారు. హాస్పిటల్కి మీరు వెళ్ళండి, చిన్నపిల్లలు ఎదురవుతారు, యవనస్తులు ఎదురవుతారు, మధ్య వయసు గల వారు ఎదురవుతారు, ముసలి వారు కూడా మీకు కనబడతారు. అవునా కాదా? మీరేనా గవర్నమెంట్ హాస్పిటల్ మీరు వెళ్ళండి, గేటు దాటి లోపలికి వెళ్ళండి, మీకు పిల్లలు ఎదురవుతారు, యవనస్తులు ఎదురవుతారు, మధ్యప్రాయం గల వారు, ముసలి వారు కూడా ఎదురవుతారు. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బస్ స్టాప్ మీరు వెళ్ళండి, బస్సు ఎక్కడానికి. ఆ బస్ స్టాండ్లో మీకు ఎలాంటి మనుషులు కనబడతారు? చిన్నపిల్లలు కనబడతారు, యవనస్తులు కనబడతారు, మధ్య వయసు ఉన్న వారు కనబడతారు, ముసలి వయసు ఉన్న వారు కూడా కనబడతారు. అలాగే ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఒక పెళ్లికి మీరు వెళ్ళండి, ఆ పెళ్లిలో కూడా మీకు ఎవరు కనబడతారు? పెళ్లి భోజనాలకు మీరు వెళతాయి చెప్పాలి, అక్కడ పిల్లలు ఎదురవుతారు, యవనస్తులు కనబడతారు, చెప్పాలి, మధ్య వయసు గల వారు కనబడతారు, పెద్ద వయసు ఉన్న తల్లిదండ్రులు అవ్వ ముసలి వారు కూడా కనబడతారు. అంటే అలాగ కనబడలేని ప్రదేశం అంటే ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు మరణం ఎవరికి వస్తుంది అంటే చిన్నపిల్లలకు వస్తుంది, యవనస్తులకి వస్తుంది, చెప్పాలి, మధ్య ప్రాయంలో ఉన్న వారికి వస్తుంది, ముసలి వారుగా ఉన్న వారికి కూడా మరణం అనేది. అసలు ఏ కాలంలో మరణం రాదు చెప్పాలి? ఏ కాలంలో మీకు మరణం రాదంటే ప్రతి కాలంలో ప్రతి వయసులో కూడా ఏమి ఎదురవుతుందట? దీనిని ఇక్కడ దేవుడు అంటాడు, 3 దినములలో మీరు యోర్దానును దాటాలి. యోర్దాన్ అనే మాటకు అర్థం మృత్యువు, యోర్దాను అనే మాటకు అర్థం మరణం. చెప్పండి ఏంటట? మరణం. చూడండి, ఈ మాట మీకు ఇర్మియా గ్రంథము ఆ యొక్క 12వ అధ్యాయము
4-5 వచనాలు చూడండి ఒక్కసారి. త్వరగా. ఆ, గడ్డి ఎంతకాలం ఎండిపోవలను జనులు చెప్పుకొనొచ్చుంటుండగా చెడుతనమును బట్టి సమసిపోవచ్చున్నవి. చూడండి 5వ వచనం, అది నీవు పాదచరులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిదిరి కదా. యోర్ధాను మెల్లిగా యోర్ధాను ప్రవాహముగా నీ మీదకు వస్తే నువ్వేమి చేయగలుగుతావు? చాలు. యెహోషువలు ఏం చదివారు? 3 దినములలో మీరు ఏం చేయాలి? యోర్ధానును దాటాలి. యేసు ప్రభు వారు ఎక్కడ బాప్తీసం పొందారు? యోర్ధాను నదిలో బాప్తీసం. అంటే మరణముతో చేసుకున్న వారి నిబంధనను ఆయన కొట్టివేయుట చేత ఆయన మరణమును పాలు పంపులు పొందుట కొరకు యోర్ధాను నదిలో ఆయన బాప్తీస్వము పొందారు. యోర్ధాను ప్రవాహముగా వస్తే నువ్వేమి చెయ్యగలవు అంటే అర్థం ఏంటంటే, మరణము హఠాత్తుగా వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమి చేయలేం. మరణానికి మనం అప్పగించుకోవాలి. మరణం దగ్గర 2 చేతులు జోడించాలి. మరణం దగ్గర తల వంచాలి. మరణానికి మనం అప్పగించుకోవాలి. బ్రేకులు ఫెయిల్ అయిపోయిన లారీ వేగంగా వచ్చేస్తుంది. ఏం చేస్తాం? ఏం చేయగలుగుతాం? అలాగే వరద నీరు గేట్లు ఎత్తబడ్డాయి. వరద నీరు ప్రవాహముగా వచ్చేస్తుంది. ఎన్ని సామాన్లు జాగ్రత్త పరుచుకోగలుగుతా టైంలో? బీరువా దాచుకుంటావా? లేకపోతే వస్త్రాలు ఏమైనా తీసుకొని జాగ్రత్త చేసుకోకండి. ఏమి మనం దాచుకోలేము. అంటే అంత ప్రవాహమైన వరద నీరు వచ్చినప్పుడు మనమేమి చెయ్యలేము. బ్రేకులు ఫెయిల్ అయిపోయిన లారీ హఠాత్తుగా వచ్చేసి ఇంత దూరంలో ఉంది, మనం ఏం చేయగలుగుతాము? చేయలేం. అలాగే మరణం కూడా ఇంత దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాం చెప్పాలి? సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కింద మాట ఉంటది, నిజముగా నాకును యెహోవా జీవము తోడు, నిజముగా నాకును మరణమునకు అడుగు మాత్రమే ఉంది. ఎన్ని అడుగులు? చెప్పాలి. ఎన్ని అడుగులు అంటే 1 అడుగే. ఇప్పుడు చెప్పండి, 1 అడుగులో వరద ప్రవాహం వస్తే నువ్వేం చేస్తావు? 1 అడుగే. ఆ 1 అడుగులో నువ్వు ఇంట్లో ఎన్ని సామాన్లు తీసుకెళ్ళి జాగ్రత్త చేసుకుంటావు? నీ పిల్లల్ని ఎంతమందిని తీసుకెళ్ళి ఒడ్డు మీద చేర్చుకోగలుగుతావు? వరద నీకును వరదకు ఎంత తేడాట? అడుగంటే ఇంతే, 12 అంగుళాలు. అంటే 12 అంగుళాలు కన్నా 1 అడుగులో వరద వచ్చేస్తే ఏం చేస్తాం? ఏమీ చేయలేం. మనము, మనతో పాటు మన పిల్లలు, మన భర్త, మన సామాన్లు ఇంట్లో నిల్వ చేసుకునే వాడిని కొట్టుకునిపోతాం. అలాగే లారీ బ్రేకులు ఫెయిల్ అయిపోయిన లారీ 1 అడుగులో ఉంది, మనం ఏం చేస్తాం? అది మనం గుద్దేయటం ఖాయం, దానికి మనం చనిపోతాం. కాబట్టి ఇక్కడ యోర్దాను ప్రవాహముగా నీ మీదకు వస్తే నీవు ఏమి చెయ్యగలవు అంటే ఏమి చెయ్యలేము. కాబట్టి యోర్దాను అనేది ప్రతి మనిషికి ఎదురవుతుంది. చెప్పండి, యోర్దాను అనేది, మరణం అనేది ప్రతి మనిషికి ఎదురవుతుంది. యోర్దాను అనేది ప్రతి మనిషి దాటాలి. యోర్దాను అవతల నిత్య జీవం, యోర్దాను యువతల భూలోకం. యోర్దాను అవతల పరలోకం, యోర్దాను యువతల భూలోకం అనుకోండి. మధ్యలో మరణం అనేటువంటి యోర్దాను ప్రవహిస్తూ ఉంది. భూలోకము నుండి పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు నేనేం చేయాలి? యోర్దానును దాటాలి. చెప్పండి, యోర్దాను ఏం చేయాలి? ఎన్ని రోజుల్లో దాటాలి? 3 రోజులు. ఈ 3 రోజులు నువ్వు దాటడానికి నీకు బలము కావటానికి నీకేం కావాలి?
ఆహారము సిద్ధపరచుకుని, ఆ మాట మర్చిపోకండి. అసలు చెప్పేది దానికోసం, ఆహారం కోసం. మీరు 3 దినములలో యోర్దానును దాటవలసిన వారై ఉన్నారు కనుక మీరు ఆహారమును సిద్ధపరచుకుని. ఏ ఆహారం? భూ సంబంధమైన ఆహారం కాదు. భూ సంబంధమైన ఆహారం మనం ఎంత తిన్నా శరీరంతో మనం బ్రతుకుతాం ఈ భూమి మీద. కానీ ఇదే శరీరముతో దేవుడున్న లోకానికి మనం వెళ్ళము. మరణం అనేది మనలను ఇద్దరుగా చేస్తుంది. ఇప్పుడు ఒకటిగా కనబడుతున్నాం, మనం అందరితో మాట్లాడుతున్నాం, అందరినీ చూస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. ఇద్దరిగా ఉండవలసిన మనము ఒక్కరిగా ఉన్నాం. మరణం ఎప్పుడైతే వచ్చిందో ఒకటిగా కనబడుతున్న మనము ఇద్దరము. ఒకటి శరీరము, 2 ఆత్మ. శరీరాన్ని ఇంటి ముందేస్తాం, పూలదండలు వేస్తారు, అందరూ శవం మీద పడి ఏడుస్తారు. ఇది శరీరం. మరి అప్పటి వరకు ఉన్న ఈ ఆత్మ అతనిలోంచి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళాలనుకున్నది ఆత్మ? ఎక్కడికి వెళితే ఆత్మకు నెమ్మది సమాధానం దొరుకుతుంది? మన్నైనది వెనకటి వలె మట్టికి చేరును. ఆత్మ తాను దయచేయు దేవుని యొద్దకు ఎక్కిపోవలసి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మకు బలము కావాలి. ఇప్పుడు బలమైన ఆహారం తింటే ఒక నదిని ఈదగలుగుతా. బలమైన ఆహారం తింటే చెప్పండి, ఒక నదిని మనం ఏం చేయగలుగుతామో ఈదగలుగుతాం. బలహీనులైనటువంటి వారిని ఎవరు రారా? ఎదరిదాకా వెళ్ళొద్దు, నేను రాలేను, చాలా నీరసం ఉంది, అబ్బే నేను ఏ బరువు ఎత్తలేను, నేను ఏ ప్రయాణం చేయలేదు, కాళ్ళు ఆగేస్తున్నాయి, నేను రాలేదు. అది ఆరోగ్యంగా ఉంటే కాకపోతే కర్నూలు వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. శక్తి బలం అన్నది కదా. కాబట్టి శరీరానికి ఆహారము తింటే శరీరానికి ఆరోగ్యం లేక బలము. మరి ఆ మాటకు వస్తే ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే పరలోకములో ఉన్న ఆహారము భూలోకానికి రావాలి. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే పరలోకములో ఉండే ఆ ఆహారము భూలోకానికి రావాలి. ఇప్పుడు మనం ఆత్మలుగా ఉన్నామా, శరీరాలతో ఉన్నామా? కదా, శరీరాలతో ఉన్నాం. మరి శరీరాలతో ఉన్న ఈ ఆహారం మన మధ్యకి రావాలంటే ఆ ఆహారం కూడా ఏం ధరించాలి? శరీరధారిగా రావాలి. చెప్పండి, ఎలా రావాలి? ఆ వాక్యమే, ఆ ఆహారమే, ఆ పానమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారం. ఈ ఆహారం ఎందుకు మనం తినాలి? ఎందుకు బలలో మన పాలు పంపులు పొందాలి? ప్రభు యొక్క శరీరములో, ప్రభు యొక్క రక్తములో ఎందుకు మనం తరచుగా జ్ఞాపకం చేసుకోవాలంటే బ్రతుకున్న కాలమంతా భౌతిక ఆహారం ఎట్లా తింటున్నామో ఈ బ్రతుకుతున్న కాలమంతా కూడా ఆధ్యాత్మికంగా జీవించటం కొరకు ప్రభు శరీరాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు యొక్క రక్తాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని విశ్వసిస్తూ ప్రభు చెప్పిన నియమావళిని మనం పాటించాలి. అదేమిటంటే 23 కింద మీరు చదివారు కదా, కొరింథీ పత్రిక 23 వచనంలో ఏం రాయబడినది? విరిచి ఇది మీ కొరకైనా. ఇంతకి ప్రభు ఏమిచ్చాడు? రొట్టెనే ఇచ్చాడు. నా వైపు చూడాలి. ఏమిచ్చాడు ఆయన? రొట్టెనిస్తే ఏమన్నాడు తెలుసా? ఇది నా శరీరం అన్నారు. మీరు అనొచ్చు, ప్రసాద్ గారు తెచ్చింది రొట్టె కదండి, అందరూ కూడా ఇచ్చేది రొట్టె కదండి, మరి ఇది ప్రభు శరీరం అని చెప్పి ఎలా ఇస్తున్నారు మీరు అని మీలో ఆలోచన పుట్టాలి, ఖచ్చితంగా పుట్టాలి. ఇప్పుడు నీళ్లను యేసు ప్రభు వారు ఈ నీళ్లను ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని వెళ్ళండి అన్నారు. కానా అనబడిన ఊరిలో ఆ వివాహములో ద్రాక్షారసం అయిపోయినప్పుడు వట్టి నీళ్లతో బాణలు నింపినప్పుడు ఆ వట్టి నీళ్ళు ఏమయ్యాయి కదా? అంటే నిజంగా ద్రాక్షారసమే అందులో ప్రభు వేశాడా? వట్టి నీళ్ళ ద్రాక్షారసం అయ్యాయా? వట్టి నీళ్ళ ద్రాక్ష.
ఇంతకీ ఒట్టి నీళ్లు ద్రాక్షారసం ఎప్పుడయ్యాయి, ఎలాగయ్యాయి, ఎందుకయ్యాయి? ఆయన మాటను బట్టి. ఎవరి మాటను బట్టి కదా? ఆయన మాటను బట్టి ఈ నీళ్లు తీసుకొని వెళ్ళండి అన్నాడు. అంతటా నీళ్లు మధురమైన ద్రాక్షారసంగా మారాయి. అంటే ఇప్పుడు నీళ్లకు మార్పు ఎట్లా వచ్చిందంటే ఆయన మాట. చెప్పండి, నీళ్లకు మార్పు ఎట్లా వచ్చింది? ఆయన మాట. ఆయన మాట ఎలాంటిది? లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లు చేయగలవాడు ఆయన. చేయగలవాడు. నిజంగా గొడ్రాలు పిల్లలు ఇవ్వగలవాడు ఆయనే. పిల్లలు పుట్టకుండా ఒకవేళ ఉంచాలంటే గర్భాన్ని మోయగలవాడు ఆయనే. దానిని తెరవగలవాడు ఆయనే. ఉన్న కుష్ఠరోగాన్ని లేనట్టుగా చేశాడు. చెప్పాలి, ఉన్న కుష్ఠరోగాన్ని ముట్టడంతో కుష్ఠరోగం నయమైంది. అంటే ఉన్న కుష్ఠరోగాన్ని లేకుండా చేసింది ఆయనే. లేని చూపును, కంటి చూపును ఉన్నట్టుగా చేసింది కూడా ఆయన. నేత్రాలు ఉన్నాయి కానీ చూపు లేదు. నేత్రాలు ఉన్నాయి, చూపు లేదు. కానీ ఆయన తన హస్తముతో ముట్టి చూడుము అన్నాడు. ఆ గుడ్డివాడు ఏం చేశాడు? ఇప్పుడు చూశాడు. అప్పటికి చూపు ఉందా వాడికి? లేదు. లేని చూపు మాట ద్వారా అవునుగా కంటే కలిగింది కదా. అలాగే ఉన్న కుష్ఠరోగమును లేకుండా ఉండు అన్నాడంటే కుష్ఠరోగం నయమైంది. అంటే లేనిది ఉన్నట్లుగా చేశాడు, ఉన్నది లేనట్లుగా కూడా చేయగలిగింది. అలాగే ఒట్టి నీళ్లను తీసుకొని వెళ్ళండి అంటే ద్రాక్షారసమైనప్పుడు ఇది నా శరీరం అని చెప్పి ఆయన ఏమిచ్చాడు? రొట్టెనిచ్చాడు. ఇది నా శరీరం అని చెప్పి ఏమిచ్చాడు ఆయన? రొట్టెనిచ్చాడు. ఇప్పుడు ప్రభు మాటను బట్టి ఆ రొట్టె ఏమనాలి? ఇప్పుడు మనం శరీరమే. శరీరమే. ఎందుకని? ఆయన మాట ఇచ్చాడు అక్కడ. ఎందుకంటే ఆయన మాటల్లో జీవం ఉంది. మృతులు లెండి అంటే ఏమవుతారు? లాజరు బయటికి రా అన్నాడు. చచ్చిపోయిన లాజరు ఏమయ్యాడు? బ్రతికాడు. చిన్నదానా లెమ్ము అన్నాడు. యాయిరు కుమార్తె చనిపోయిన చిన్నదేమైంది? ఎవరిని బట్టి? మాటను బట్టి అని చెప్పండి. ఎవరిని బట్టి? ఎవరి మాట అది? జీవాధిపతి యొక్క మాట. చచ్చిపోయిన దగ్గరికి నువ్వు నేను వెళ్ళి లెమ్మంటే లేక ఎవరు చెప్తే? మనము చెప్తే. మనము చెప్పి చనిపోయిన వాడా లెమ్ము అనంటే మన వల్ల జరిగే పని కాదు. కానీ అదే చోట ప్రభు ఉండి ఆ మాట అంటే ఖచ్చితంగా లేస్తాం. ఎందుకని? ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. ఇప్పుడు ఆ జీవాధిపతి తన నోరారా చెప్పాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం. ఇప్పుడు ఆయన మాటను బట్టి వట్టి రొట్టి ఏమైనట్టు? శరీరం అయినట్టు. వట్టి నీళ్లు ఏమైనట్టు? అంటే ద్రాక్షారసం ఏమైనట్టు? రక్తముగా మారినాయి. దీనిని నీవు విశ్వసించాలి. దానిని నిజముగా ఇది నా ప్రభు శరీరం అని అనుకుంటేనే అది నీలో పనిచేస్తాను. అయ్యో ఇది నిజంగా నా ప్రభు రక్తమే అని అనుకుంటూ నువ్వు దానిని పుచ్చుకున్నప్పుడే అది నీలో ఆత్మక్రియ జరిగిస్తాడు. ప్రసాద్ పాస్టర్ గారు తెచ్చినటువంటి ముక్కట ఆ ద్రాక్ష అని అనుకున్నంత కాలం నీ జీవితంలో ఎప్పటికీ వర్తిల్లాలి. అది పుచ్చుకునేటప్పుడు కన్నీళ్లు కారుస్తూ, ప్రభువా ఈ గోధుమ రొట్టెగా మారటానికి ఎన్ని మలుపులు తిరిగినదో, ఎన్ని రకాలుగా ఇది చిత్రహింస చేయబడినదో, నీవు కూడా అలాగే నా కొరకు ఇన్ని హింసలు భరించావు. ఇప్పుడు చూడండి, గోధుమ రొట్టె నీకు నాకు కావాలి. గోధుమ రొట్టె నీకు నాకు ఆహారంగా మారాలి, కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం భూమి అంటే గోధుమ పంట దగ్గరికి వెళ్ళి ముందు గోధుమలు తెంపాలి. చెప్పండి, ఏం చేయాలి? ఉన్న చోటు నుండి గోధుమలను మనము తెంపాలి. ఒక పని. తెంపిన తర్వాత ఏం చేయాలి? రోట్లో వేసి చెప్పాలి. ఏం చేయాలి? దంచాలి. అప్పుడు ఆ గోధుమలు ఏమైనవి? పిండి అయింది. పిండి అయినటువంటిది రొట్టెగా మారాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దానిని ముద్దగా చేయాలి.
చెప్పండి, దాన్ని ఏం చెయ్యాలి? ముద్దగా చేసి పిసకాలా పిసకరా? చెప్పాలి. ముద్దను మనం పిసుకుతామా పిసకమా? పిసుకుతూ దాన్ని బాగా నరుకుతాం. సరే, ఇది మూడో పని. ముందు తెంపబడాలి, తర్వాత దంచబడాలి, తర్వాత ముద్దగా నీళ్లతో చేయబడాలి, తర్వాత కింద ఒక పీట పైన ఒక కర్ర. చేస్తారా చేయరా? ఈ రెండిటిల మధ్య అది నలగాల నలగకూడదా? అప్పుడు కానీ ఒక ఆకారం రాదు దానికి. సరే, ఆ విధంగా మన పైన చెక్క కింద చెక్క అలాగ మనం చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు దేని మీద పెట్టాలి? పెనము మీద పెట్టాలి. పెనము కింద ఏమున్నది? అగ్ని, పొయ్య. అవునా కాదా? ఇప్పుడు తెల్లగా ఉన్న ఈ రోటి కాల్చబడే కొలది ఏమవుతుందంటే నల్లని రూపంగా మారుతుంది. అవునా కాదా? మీరు రొట్టెని కాల్చినప్పుడు ఏమవుతుంటుంది? అది నల్లగా. ఒకప్పుడు ఉందా నల్లదనం? దానికి లేదు. తయారు చేసినప్పుడు తెల్లని రొట్టెగానే ఉంది. ఎప్పుడైతే దానిని నుప్పుల మీద మనము కాల్చడం మొదలు పెట్టామో అది కాలి 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 ఆకారము నల్లని రూపముగా మారిపోతాయి. అంతకు ముందు రోటి సాగుద్ది, కాల్చిన తర్వాత విరువబడుతుంది. చెప్పండి, కాల్చిన తర్వాత ఏముందంటది? విరువబడుతుంది. కాల్చక ముందు సాగుతుంది, కాల్చిన తర్వాత అది విరువబడుతుంది. దాని మీద నల్లని మచ్చలు, కాలిపోయింది. అదే క్రమములో అవే విషయాలు యేసు ప్రభువు జరిగాయి. మేము తెలియచే సమాచారం ఎవడు నమ్మేను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడను? లేత మొక్కవలే అక్కడ పెరిగాడు ఆయన, అక్కడి నుంచి తెంపబడ్డాడు. ఇప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తెంచాలి కదా, మనకు ఆహారం కావాలంటే పొలంలోకి వెళ్ళాలి, ఆ గోధుమల్ని తెంచుకుంటూ రావాలి. అలాగే అక్కడ ఉన్న పరలోకంలో ఉన్న ప్రభువుని అక్కడ తెంచబడి ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఆయన పుట్టాడు ఇక్కడ. పుట్టి ఆయన రోట్లో దంచబడినట్లుగానే సైనికుల చేతుల్లో ఆయన ఏమయ్యాడు? దంచబడ్డాడు. తర్వాత రక్తపు ముద్దగా చేసేశారు. ఆయన పిడిగుద్దులు గుద్ది 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 ఆయనను ముద్దగా చేశారు. ఆ తర్వాత అడ్డకర్ర నిలువు కర్ర అనబడినటువంటి సిలువ మీద మండు టెండలో మేకులతో ఆయనను సిలువకు కొట్టి, ఇప్పుడు తీవ్రమైన ఎండ, ఆ ఎండకు ఎదురుగుంటా తెల్లని స్వరూపం కలిగిన ప్రభు ఏమయ్యాడట? నల్ల రొట్టె కాల్చిపోతే ఏమవుతుంది? నల్లగా. అలాగే స్వరూపము కలిగిన వాడు స్వరూపము కోల్పోయిన వాడిగా, నల్లని వాడిగా, మచ్చలు మచ్చలు మచ్చలు, రోటి కాల్స్తే మచ్చలు పడతాయి నల్ల నల్లగా కాలి, ఆ విధముగా ఆయన మారాడు. ఇప్పుడు కాల్చబడిన ఈ రొట్టెని మనం ఏం చేస్తాము? భుజిస్తాము. చెప్పండి, భుజిస్తాం. అలాగే క్రీస్తు అంతగా మారి మనకు జీవాహారముగా ప్రభు మార్చబడ్డాడు. రెండవది, ద్రాక్ష రసం త్రాగాలంటే నువ్వేం చేయాలి? ద్రాక్ష తోటలోకి వెళ్ళి ద్రాక్ష కాయలు నీవు తెంపాలి. ఇది మొదట చేయవలసిన పని. అవి నువ్వు ఇంటికి తెచ్చుకోవాలి. వాటిని నువ్వేం చేయాలి? గట్టిగా పిసకాలి. రసం రావాలంటే ఏం చేయాలి? ముందు తెంపాలి, ఒక బౌల్లో ఒక దాంట్లో వేయాలి, దాన్ని పిసకాలి. పిసికినప్పుడు అది 3 భాగాలు అవుతుంది, లేదా 4 భాగాలు అవుతుంది. ఒకటి తొక్క, చిల్ట, పైన ఉండే చిల్ట, చర్మం లేక నల్లటి తొక్క. రెండవది లోపల ఏముంటుందంటే మాంసము లాంటి కండలా కనబడతా. అందులోంచి ఎప్పుడైతే పిసికామో రక్తము లాంటి రసము కారుతుంది. లోపల గట్టిగా ఉన్న విత్తనం అనే గింజ ఉంది, గింజ ఉంది, గుంజు ఉంది, రసము ఉంది, పైన తొక్క ఉంది. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 4. పైన కనబడే తొక్క, లోపలేమో గుంజు, ఆ గుంజుకి తొక్కకు మధ్యలో ఏముంది? రసం. రసం ఏ రంగులో ఉంటుంది? ద్రాక్ష రసం ఏ రంగులో ఉంటుంది? ఎర్ర. రక్తం ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా ఉంటుంది కదా. తొక్క,
ఆ గుంజుకు మధ్యలో రసం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇలా పిండావో తొక్కకు తొక్క, గింజకు గింజ, గుంజుకు గుంజు, రసమునకు రసము వేరు చేయబడుతున్నాయి. గింజను మెత్తగా ఉంటుందా గట్టిగా ఉంటుందా? ఎముకలు ఎట్లా ఉంటాయి? గట్టిగా ఉంటాయి. లోపల ఉండేవి ఎముకలు. దానిని ఒక గింజతో పోల్చుకుంటే, లోపల ఉన్న గుంజంతా కూడా నీ మాంసముతో పోల్చుకుంటే, ఈ మాంసానికి ఈ శరీరానికి మధ్యలో ఏమున్నదంటే నర నరాలలో రక్తం ప్రవహిస్తూ ఉన్నది. పైన ఏముందంటే చర్మము. యేసు ప్రభు కూడా మనకు వలె, ఒక ద్రాక్ష పండు వలె, ఒక గోధుమ గింజ వలె ఆయన ఈ లోకానికి వచ్చాడు. గోధుమ గింజ మనకు ఆహారం మారాలంటే అది ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులు ఆయన తిరిగాడు. ద్రాక్ష పండు జ్యూస్ మనకు కావాలంటే ఆ ద్రాక్ష పండుకి ఎన్ని మలుపులు తిప్పితే అది రసమిస్తాదో అన్ని రకాలుగా మార్పు చెందారు. అప్పుడు ద్రాక్ష పండ్లు వచ్చి రసము వచ్చింది, గోధుమల నుండి రొట్టె అనే ఆహారం కూడా వచ్చింది. ఈ రెండు కూడా క్రీస్తు ప్రభు వారికి శరీరమునకు, ఆయన రక్తమునకు సాదృశ్యము. అర్థమవుతున్న మాటలు? ఆయన శరీరమునకును ఆయన రక్తమునకును సాదృశ్యము. అన్నం తింటుంటే మనం పక్క నుంచి మంచినీళ్ళు తాగుతుంటామా? భోజనం తింటాము, పక్క నుండి మంచినీళ్ళు తాము. అది పానీయం, ఇది ఆహారం. అలాగనే ప్రభువులో శరీరమును సాదృశ్యమైన రొట్టెగాను, రక్తమును సాదృశ్యముగా ద్రాక్షారసముగా ఇచ్చి, ఇది నా శరీరం, ఇది నా రక్తం, వీటిని మీరు పూజించండి అన్నాడు. ఏ వయసులో తినాలి ఇవి? 3 కాలాలలో 3 రోజులలో ఏదో ఒక దినం మనం సిద్ధపరచుకోవాలి. ఆహారమును సిద్ధపరచుకొని ఏం దాటాలి? యోర్దానును మీరు దాటాలి. దాటేలోగా మీకు బలం కావాలి. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా. అక్కడ దైవజనుడైన ఏలియా దగ్గరకు దేవదూత వచ్చి ఈ మాట చెప్తాడు. దేవదూత వచ్చి ముట్టి నిప్పుల మీద ఎన్ని కనబడ్డాయి అక్కడ? 2 చెప్పండి చాలు. అప్పమును నీళ్ల బుడ్డి. నీళ్ల బుడ్డి ఇక్కడ రక్తమునకు పానీయముకు సాదృశ్యము. నుప్పుల మీద కాల్చబడితేటి అప్పం అంటే రొట్టె. ఓకే, మరలా చదవండి. అయితే వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు ఉన్నపాటునే లేచి భోజనము చేసి, ఆ భోజనము యొక్క బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబు కొండపై శిఖరమునకు చేరెను. ఎక్కడికి ఎక్కాడు ఇతడు? పర్వతము యొక్క శిఖరం. ఈ పర్వత శిఖరమే పరలోకపు అంతస్తు. ఆ పరలోకమని ఆ పర్వత శిఖరానికి ఏలియా వెళ్ళటానికి ఏలియాకి ఏం కావాల్సి వచ్చాయి? 2 రకాల పదార్థాలు. ఒకటి పానము, నుప్పుల మీద కాల్చబడిన రొట్టె. అంటే యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో ఈ మాట మనకు చెప్పక పూర్వమే పాత నిబంధనలో నుండి కూడా ప్రభు శరీరం సంబంధించిన ఛాయ, ప్రభు రక్తానికి సంబంధించిన ఛాయ ఆనాటి ఇజ్రాయేలీ నుండి అవి కనబడుతూ వచ్చాయి. అలాగుననే మెల్కీషేదెకు అనబడినటువంటి ఆ యొక్క యాజకుడు
అబ్రహామునకు ఎదురొచ్చి ఏమిచ్చాడో తెలుసా? రొట్టెయును ద్రాక్షరసమునిచ్చెను. ఈ మాట మీకు 14వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ యొక్క ఆది కాండంలో మీరు చూస్తారు. మెల్కీషెదెకు అబ్రహామునకు ఎదురు వచ్చి అతనికి రొట్టెయును ద్రాక్షారసమును అతనికి ఇచ్చి అనే మాట మనకు కనబడుతుంది. సరే వినండి చాలు. అయితే ఇప్పుడు ఏలియా తిన్న బలము చేత ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? పర్వత శిఖరానికి వెళ్ళాడు. ఇప్పుడు మనము తినబోయే ప్రభు శరీరము, ప్రభు రక్తం బట్టి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము? పరలోకానికి వెళ్ళాలి. ఎందుకు పరలోకానికి వెళ్ళవలసింది? శరీరమా, ఆత్మ కదా. ఆత్మకు కూడా ఏం కావాలంటే ఆహారం కావాలి. ఆత్మ కూడా బలం పొందాలి. ఆత్మకు కూడా బలము కలగాలి అంటే ఈ ఆత్మకు పరలోకానికి సంబంధించిన ఆహారమే ఆత్మకు అవసరం. మనం మట్టి నుండి పుట్టాం కాబట్టి మట్టి నుండి పుట్టే శరీరం కావలసిన ఆహారం మనకు దొరుకుతుంది. మరి ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అంటే పరలోకానికి సంబంధించిన ఆహారం మనకు కావలసి ఉంది. ఆ ఆహారమే మన మధ్యకు శరీరదారుడుగా ఈ లోకానికి ప్రభు వచ్చారు. ఎన్ని దినాల్లో యోర్దాను దాటాలి? కావున మీరేం సిద్ధపరచుకోవాలి? ఈ 3 దినాలు అనేటప్పటికీ నీవు యవన ప్రాయం కావచ్చు, మధ్యప్రాయం కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, ఏదో ఒక టైంలో మొత్తం మీద నువ్వు నీటి మూలముగా బాప్తిస్మము నీవు పొందాలి. ఈ 3 కాలాలు, బాల్యము నుండి యవ్వనం, యవ్వనము నుండి మధ్యప్రాయం, మధ్యప్రాయము నుండి వృద్ధాప్యం. ఈ 3 కాలాల్లో ఏదో ఒక కాలములు నువ్వేం చేయాలంటే ఆహారం ఏం చేయాలట? భుజించాలి. ఆహారం భుజించే ముందు నువ్వు చేతులు కడుక్కుంటావా, కడుక్కోవా? అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కుంటావా, కడుక్కోవా? కడుక్కుంటా. మరి ఇప్పుడు ప్రభు శరీరము తినే ముందు మనమేం కడుక్కోవాలి? నీళ్లలో బాప్తిస్మమును మనము పొందాలి. చెప్పండి, ఏం చేయాలటండి? నీళ్లలో. చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. నో 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 ఇక నీవు తడవ చేయుట ఎందుకు? 16 ఏమని రాయబడింది? తడవ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమున చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. చాలంతే. దేనివల్ల మనం కడుక్కోవాలి? ఇప్పుడు మురుకు పోవాలి. మురుకు పోవాలంటే మనకేం కావాలి? నీళ్లు కావాలి. చేతుకున్న మురుకు పోవాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. పాపం అనే మురుకు మనకు పోవటానికి కూడా ఆత్మ సంబంధంగా బాప్తిస్మం అనేది దానిలో ములగాలి, కడగబడాలి. ఒక చోట రాయబడినది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులు చేయును అనేటువంటి మాట అటు యోహాను పత్రికలోను అలాగనే పేతురు పత్రికలో కూడా చూస్తాము. ఇతర పారంపరమైన వ్యర్థ ప్రవర్తనల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు అనే మాట అక్కడ రాయబడింది. యోహాను పత్రికలు అంటాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. కావున నీవు ఇంకెందుకు తడవ చేయట? లేచి ప్రార్థన చేసి నీ పాపములను ఒప్పుకొని బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకున్నాము. భోజనం తినే ముందు ఏం కడుక్కోవాలి? చేతులు కడుక్కుంటాం. మరి ప్రభు శరీరం తినే ముందు, ప్రభు రక్తాన్ని భుజించే త్రాగే ముందు ఏం కడుక్కోవాలి? అంతరాత్మను కడుక్కోవాలి. అందుకు వాక్యము నీకు నీరై ఉన్నది. అందుకు నీకు వాక్యం అనేది ప్రవహించే జీవనది వంటిది. నదిలో ఎట్లా మనం స్నానం చేస్తామో, మన బట్టలు ఎలాగైతే ఉతుక్కుంటే శుభ్రంగా వాటిని చేసుకుంటామో, అదే రీతిగా వాక్యము చేత మనము బోధక స్నానము చేయాలి.
అందుకు మీకు ఈ సహవాసం, అందుకు మిమ్మల్ని ఆహ్వానించుట, అందుకు మీకు ప్రభువు యొక్క శరీరాన్ని ఇచ్చే ముందు వాక్యముతో మిమ్మల్ని సిద్ధపరచుట, ఆ తర్వాత మీకు ప్రభు శరీరాన్ని ఆహారంగా మీకు ఇచ్చుట. మీరు తినేది రొట్టె అనుకుంటున్నారేమో, మీరు రొట్టె అని అనుకుంటే ఎప్పటికీ మీకు ప్రయోజనం లేదు. ఇది రొట్టె కాదు సుమా, నా ప్రభు యొక్క మాటను బట్టి ఇది నా ప్రభు శరీరం అని అంటే అనుకున్నప్పుడే నీకు విశ్వాసం, అప్పుడే నీకు అద్భుతం. ఇవి ద్రాక్షారసం సుమా అని అనుకుంటే అది ఒట్టి ద్రాక్షారసంగానే మిగిలిపోతుంది. కానీ అది త్రాగేటప్పుడు ఇది నా ప్రభు యొక్క రక్తము సుమి, నా ప్రభు యొక్క రక్తం సుమా. ఆయన రక్తము రావటానికి బయటకు చిందించబడ్డానికి ఆయన ఎట్లా పిండబడ్డాడో ద్రాక్ష పండ్ల వలె, ఎలా నలపబడ్డాడో నలగొట్టబడ్డాడు. ఆయన శరీరం పైన తొక్కలు చీల్చబడి లోపల నుండి రసధారలు ఎలా స్రవించబడతాయో ద్రాక్ష పండుకి, అలాగే నా ప్రభు కూడా ద్రాక్ష పండు మాదిరిగా ఆయన పిండబడ్డాడు, చర్మము గుజ్జు వేరు చేయబడినట్లుగా చేయబడ్డాడు అనేది నువ్వు నమ్మాలి. అప్పుడే నీకు విశ్వాసం కలుగుతాయి. అలాగే ఒక గోధుమ ఆహారంగా మారాలంటే తాను ఉన్న చోటు నుండి ఆ గోధుమ గింజలు తెంపబడాలి, రోట్లో దంచబడాలి, ఆ తర్వాత పిండి ముద్దగా చేయబడాలి, ఆ తర్వాత అట్లా ఆ యొక్క కర్రతో సాగగొట్టబడాలి, ఆ తర్వాత నువ్వుల మీద కాల్చబడాలి. అప్పుడు కానీ అది మనకి ఆహారంగా ఎట్లా మారుతుందో సరిగ్గా క్రీస్తు ప్రభువులో కూడా అవే పనులు జరిగించబడ్డాయి. నా మాట అర్థమవుతున్నాయి బ్రదర్స్? అర్థమయ్యా? కాబట్టి ఆ రీతిగా ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మనము తీసుకోబోయేటువంటి ముందు మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి. అందుకు వాక్యము ప్రవహించే సెలయేరు వంటిది. వాక్యము చేత మనం ఉదక స్నానము చేయబడి ప్రభు శరీరములోనూ ప్రభు యొక్క రక్తములో మనము పాలు పంపులు పొందవలసి ఉన్నది. ఇలాగూ అవి తీసుకునే ప్రతి సందర్భములో ఆయన మరణమును మనం ఏం చేయాలట? లోకానికి ప్రచురపరచాలి. ఈ శరీరము తిని రక్తము త్రాగువాడు ఆయన మరణమును ప్రచురపరుచుడు అని రాయబడింది. తర్వాత తినే ముందు త్రాగే ముందు ఈ ప్రభు శరీరాన్ని మనలో ప్రతి వాడు తనను తాను విమర్శించుకొని ఎడల తీర్పు పొందక ఉండును. ఎస్, జడ్జిమెంట్. వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక, దేనిలోనికి రాక? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అలాగే నీకు నాకు పునరుద్ధానమందు ఇదిగో నువ్వు ఈ పాపం చేసే కాబట్టి అగ్నిగుండంలో నువ్వు వేయబడతావు అనబడిన ఆ తీర్పు మనకు రాకుండా ఉండాలంటే బ్రతికుండగానే మనల్ని మనం తీర్పు తెచ్చుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. అన్నట్టు నేను ఎట్లా జీవిస్తున్నా, అట్నట్టు ఎట్లా నేను బ్రతుకుతున్నా, నేను జీవించే జీవితం సరైనదేనా, నేను వేసే అడుగులో సరైనదేనా, నేను ప్రభుతో సహవాసం సరిగ్గా ఉంటూ ఉన్నానా, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను గైకుంటున్నానా, ప్రభు శరీరం తీసుకునే సమయములో ప్రభుకు నేను ఇవ్వాల్సినటువంటి అర్పణం నేను ప్రభువుకి ఇవ్వగలుగుతున్నానా, ప్రభు దగ్గర తీసుకుంటున్నా నేను ప్రభుకు నేనేమిస్తున్నాను, ఇలాగ నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. కొన్ని సందర్భములో ఆయనకు ఇవ్వవలసినది ఏదో అది ఇవ్వక జీవితాల్లో నష్టపోయేవారు చాలా మంది ఉంటారు. అది పొలం రూపంలో కావచ్చు, వారు విత్తుతారు కానీ పంట చేతికి రాదు. ఎస్, చాలా మంది జీవితంలో నష్టపోతారు. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని గైకొనక. ఈ మాట కూడా మీకు అవసరం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 31వ అధ్యాయము 10 వచనం చూడండి. 2వ దినవృత్తాంతం అనుకుంటా 31:10 వచనము. యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి
మేము సమృద్ధిగా భుజించుచున్నప్పటికీ ఇది కావాలా వద్దా? మీకు మిగలాలా తరిగిపోవాలా? చెప్పాలి. మీ ఆహారం మిగలాలా తరిగిపోవాలా? మీ చేతిలో డబ్బులు ఉండాలా తెచ్చిన వెంటనే అయిపోవాలా? చెప్పాలి. ఉండాలి కదా. జనులు ఆహారం భుజించినను చాలా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అవి తినగా గంపల నిండా ఎత్తిరా అయిపోయా ఇంకా మిగిలా. ఇప్పుడు రండి హగ్గయ్య గ్రంథం తొలి అధ్యాయం 6వ వచనం. హగ్గయ్య గ్రంథము ఎవరిని తెరిచించితే త్వరగా చదవండి. మీరు విస్తారముగా విత్తినా, చాలా మందిని చూస్తూ కొంతమంది రైతులు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. అయ్యా ఈ సంవత్సరం మేము పలానా ఆ ఉల్లిపాయ లేకపోతే ధాన్యం లేకపోతే పలానా జీడి మామిడి తోట చేతికి మాకంత దిగుమతి రాలేదయ్యా. ఎక్కడ నువ్వు దేవుని దగ్గర అవిధేయుడిగా జీవించావో నువ్వు సరి చేసుకోవాలి. దేవుడు నిన్ను హెచ్చించి ఫలభరితంగా నేను చేసే కొలది ఆత్మీయంగా శారీరకంగా కూడా నువ్వు వర్ధిల్లాలి. దేవుని పనికి నువ్వు పాటుపడాలి. వచ్చినంత నా కోసమే అనుకుని వాటిని ఖర్చు పెట్టేయటం కాదు. నీ పంటను అభివృద్ధి పరిచిన దేవునికి నీ కష్టార్జితంలోని భాగం తెచ్చి దేవుడి సన్నిధిని అర్పించాలి. అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది చేతి పనే కావచ్చు, మరేదైనా కావచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే పంట నాకే అనుకుంటారు తప్ప దానిలోని భాగం తెచ్చి ప్రభు శరీరం తింటున్నవారు, వాక్యం వింటున్నవారు రుణం చెల్లించాలి అనే ఆలోచన చాలా మందికి ఉండదు. అందుకు హగ్గయ్యలో అంటాడు, మీరు విస్తారముగా విత్తినా కొంచెమే పండేనో మీరు దానిని ఎన్నో వచనం 6వ వచనం చెప్పాను నేను. మొదటి అధ్యాయము మీరు భోజనము చేయించున్నాను, ఆకలి తీరట్లేదు, నీళ్లు త్రాగుతున్నా కష్టము చేసి జీతము సంపాదించినప్పటికీ ఆ జీతము చిరిగిపోయిన సంచిలో వేసిన దానితో సమానం. ఏమంటే చిరిగిపోయిన సంచిలో ఎంత డబ్బులు వేస్తూ ఉంటాయి ఏమా? చిరిగిపోయిన సంచిలో, బెచ్చుపడిన సంచిలో ఎంత వేస్తూ ఉంటాయి? ఏమి ఉండవు. నువ్వు వేస్తుంటావు, కింద నుండి అవి జారిపోతూ. కాబట్టి ప్రభు శరీరం తీసుకునే వారికి కృతజ్ఞత అవసరం. ప్రభు వాక్యము విని ప్రభు శరీరం తీసుకోబోయేవారు ఆ కృతజ్ఞత భావం నీకుందా. అది నీ పాడి అయినా, అది నీ పంటలైనా, అది వ్యాపారమైనా, చేతుల కష్టార్జితమైన అది ఏదైనప్పటికీ దేవునికి ఇవ్వవలసినది దేవుడికి ఇవ్వు. దేవుని యొద్ద నుండి పొందుకోవలసినవి ఖచ్చితంగా నువ్వు పొందుకో. ఆయన నీకు ఏమివ్వబోతున్నాడంటే తన పరలోకాన్నే నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి బ్రతుకున్నంత కాలం ప్రభు సహవాసాన్ని విడవక, ప్రభు శరీర రక్తములో వాక్యంలో పాలు పంపులు పొందుతూ సంఘానికి నీవు దన్ను కాస్తూ భుజం భారపోయినట్లు సంఘము యొక్క అవసరతలు, సంఘము యొక్క కొలువైన పనులు పోడ్చటానికి నీ వంతు భాగము నీవు శ్రమించి నువ్వు కష్టపడాలి. ఆదివారం ఒక్క పూట మందిరానికి వచ్చి ఏదో ప్రార్థన తర్వాత వెళ్ళిపోవటమే కాదు, మిగతా దినాలలో కూడా ప్రభు యొక్క పనిలు, నీ వంతు కృషి, నీ వంతు సహవాసము, నీ వంతు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవి కూడా నువ్వు చేయాలి. సువార్త పనిలో పాలు పంపులు పొందాలి, మందిరం యొక్క అవసరతలలో పాలు పంపులు పొందాలి. ఇలాగ ప్రతి సత్కార్యంలో విలువైన దానిగా గుర్తించి నీవు పాలు పంపులు పొందినప్పుడే దేవుని మహిమగల కార్యాలు మనము చూడగలుగుతాము. అంటే కృప ప్రభు మనకు దయచేయుగాక.